ఎయిమ్స్ అంటే ఇండియాలో టాప్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అని అందరికీ తెలుసు. కానీ తమిళనాడులో ఎస్టాబ్లిష్ అవుతున్న న్యూయెస్ట్ ఎయిమ్స్ గురించి మీకు తెలుసా? ఎస్, ఈరోజు మనం ఈ వీడియోలో సౌత్ ఇండియాలో డెవలపింగ్ స్టేజ్లో ఉన్న ప్రెస్టీజియస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మదురై గురించి కంప్లీట్గా డీటెయిల్స్ చూద్దాం. ఎయిమ్స్ మదురై, ఎయిమ్స్ ఒక కొత్త ఇన్స్టిట్యూట్. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇది తమిళనాడు స్టేట్లో మదురై దగ్గర తొప్పూరు ఏరియాలో పర్మనెంట్ క్యాంపస్ డెవలప్ అవుతుంది. ప్రెసెంట్ క్లాసెస్ అనేవి టెంపరీ క్యాంపస్ నుండి కండక్ట్ చేస్తున్నారు. అయితే పర్మనెంట్ క్యాంపస్ లొకేషన్ వచ్చేసి తొప్పూరు మదురై. టెంపరీ క్యాంపస్ వచ్చేసి గవర్నమెంట్ రామంతపురం మెడికల్ కాలేజ్ క్యాంపస్. కరెంట్ గా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరూ అక్కడే స్టడీ చేస్తున్నారు. ఇంకా పర్మనెంట్ క్యాంపస్ అనేది డెవలప్ అవుతుంది. టెంపరీగా అక్కడ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఎంబీబీఎస్ సీట్స్ అనేవి ఎయిమ్స్ మదురైలో కరెంట్ 50 సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అడ్మిషన్ కంప్లీట్ గా నీట్ యూజీ స్కోర్ మీద, ఎంసీసీ కౌన్సిలింగ్ మీద బేస్ అయి ఉంటుంది. అయితే ఇందులో వీళ్ళు ప్రెసెంట్ మెయిన్లీ ఎంబీబీఎస్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో కొత్తగా పర్మనెంట్ క్యాంపస్ అనేది మొత్తం కంప్లీట్ గా బిల్డ్ అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత పీజీ మెడికల్ కోర్సెస్, సూపర్ స్పెషాలిటీ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎయిమ్స్ కాలేజ్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లో ఫీజెస్, చాలా తక్కువ ఫీజెస్. అప్రాక్సిమేట్ గా ఆల్ ఇండియన్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి 1600, 1700 ఇలా ఇయర్ కి, అంటే చాలా తక్కువగా అఫోర్డబుల్ ఫీజెస్ అనేవి ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్ తో కంపేర్ చేసుకుంటే ఎయిమ్స్ లో చాలా తక్కువ ఫీజెస్ అనేవి ఉంటాయి. అండ్ క్యాంపస్ అండ్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి అంటే, పర్మనెంట్ క్యాంపస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కంప్లీట్ అయ్యాక అడ్వాన్స్డ్ మెడికల్ ల్యాబ్స్, రీసెర్చ్ సెంటర్స్, మోడర్న్ క్లాస్ రూమ్స్, హ్యూజ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ డెవలప్ చేస్తున్నారనమాట. రిపోర్ట్స్ ప్రకారము ఫ్యూచర్ హాస్పిటల్ అరౌండ్ 750 బెడ్స్ వరకు డెవలప్ అవ్వచ్చు. అయితే నీట్ కట్ ఆఫ్ ఎంత? ఎయిమ్స్ కాలేజెస్ కి కాంపిటీషన్ అనేది చాలా హైగా ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 670+ మార్క్స్, ఓబీసీ వాళ్ళకి 660+ మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేటగిరీని బట్టి డిఫరెంట్ ఉంటుంది. బట్ వాళ్ళకి కొంచెం అంటే ఒక 550, 500 అలా ఉంటుంది. అయితే కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటుంది. ఎందుకంటే పేపర్ డిఫికల్టీ, కాంపిటీషన్, సీట్ అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట కట్ ఆఫ్ అనేది. అసలు ఎయిమ్స్ మదురై అనేది ఎందుకు అంత స్పెషల్ అంటే, ఎయిమ్స్ అనేది ఒక బ్రాండ్ అనమాట. అదొక బ్రాండ్ వాల్యూలా చూస్తారు మెడికల్ స్టూడెంట్స్ అందరికీ. అదొక బ్రాండ్ ఎయిమ్స్ అంటే. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఒకటి, తక్కువ ఫీజు ఉండడము. మదురైది ఏంటంటే ఫ్యూచర్లో ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అని, స్ట్రాంగ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయని, కెరియర్ స్కోప్, ఎంబీబీఎస్ తర్వాత కెరియర్ స్కోప్ అనేది మంచిగా ఉంటుందని చెప్పి ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే క్యాంపస్ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతుంది. ఎయిమ్స్ వాళ్ళు ట్యాగ్ చేస్తున్నది ఏంటంటే, వాళ్ళ ఫ్యూచర్లో ఇది సౌత్ ఇండియాలో టాప్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ట్యాగ్ చేస్తున్నారు. సో ఇది మొత్తం ఎయిమ్స్ మదురై గురించి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.